మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలోని వివిధ పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులకు టేక్మాల్ జిల్లా పరిషత్ పాఠశాలలో మండల స్థాయి కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్సీఏ నేషనల్ అచీవ్మెంట్ సర్వే ద్వారా ఉపాధ్యాయులకు తెలుగు, గణితం, ఆంగ్లం, పరిసరాల విజ్ఞానాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ విశ్వనాథం, రాజేంద్ర ప్రసాద్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనం గత సంవత్సరం నుంచి ఈసారి కూడా మ్యాథ్స్ ఎగ్జామ్ను నవంబర్లో నిర్వహిస్తున్నాం. దానికి అనుగుణంగా ఇప్పటి నుంచే మన జూన్లో కూడా మనకు జూలైలో కూడా బేస్ లైన్ టెస్ట్ జరిగింది. దాని ఆధారంగా మనము ఎంత అచీవ్మెంట్ చేయాలి నెలవారీగా టార్గెట్ వేసుకొని విద్యార్థులను మనం తీర్చిదిద్దేందుకు ఈ మ్యాథ్స్ ప్రోగ్రామ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇది మనకు తెలుగు, ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్లో కూడా ఈ శిక్షణ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే పిల్లలు రాయడము, చదివింది అర్థం చేసుకున్న విధంగా కొంచెం తీసుకుంటే ప్రైమరీ వాళ్ళకు 3వ తరగతిలో కూడా ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ జరుగుతుంది. దానికి అనుగుణంగా మా శిక్షణ అభ్యర్థులైన వాళ్ళకు మన ఆర్పీలు మెదక్లో ట్రైనింగ్ తీసుకుని వాళ్ళకి శిక్షణ దొరుకుతారు. దానిలో భాగంగా వాళ్ళందరూ రేపు నుంచి స్కూల్కి పోయినాక 3వ తరగతి విద్యార్థులకు మన గ్రూప్లో చేసి 2 రోజుల నుంచి టేక్మాల్ మండలంలో ఉన్నటువంటి యొక్క 4 కాంప్లెక్స్లకు ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 2 రోజులలో కాంప్లెక్స్ల పరిధిలో ఉన్నటువంటి యొక్క 50% ఆఫ్ ద టీచర్స్ అటెండ్ అయ్యి మ్యాథ్స్కు ఓరియంటేషన్ ప్రోగ్రాము 4 సుశిక్షితులైనటువంటి యొక్క ఆర్పీల ద్వారా శిక్షణ అందించడం జరుగుతుంది. ఈ శిక్షణ తీసుకున్న తర్వాత పాఠశాలకు వెళ్ళి ఉపాధ్యాయులు తాము పెట్టుకున్నటువంటి యొక్క గోల్స్కి అనుగుణంగా లక్ష్యాలను సాధించడం కోసం కృషి చేస్తూ విద్యార్థుల యొక్క ప్రగతిని నమోదు చేస్తూ నెక్స్ట్ నవంబర్లో జరగబోయేటువంటి యొక్క మ్యాథ్స్ ఎగ్జామ్లో మన యొక్క జిల్లా ప్రగతిని ప్రథమ స్థానంలో కాకుండా కనీసం 10 స్థానాల్లోకైనా ఉంచాలని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు చిత్తశుద్ధితో కృషి చేస్తూ మన యొక్క జిల్లా యొక్క ప్రగతిని రాష్ట్రంలో పేరొందే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.